ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం టీచర్ గారు, వహిని ప్రియ ప్రసాద్ బాబు గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసాంతము వరకు ఒక దినానికి కూడా లేరు. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి. గత దినము పవర్ కట్ కారణంగా ప్రోగ్రాం రిపీటెడ్ ప్రోగ్రాంగా వేయాల్సి వచ్చింది. ఇన్వర్టర్ కావాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ప్రారంభిస్తున్నాం. మీ కృప, మీ సహాయం మాకిమ్మని వేడుకుంటూ ఉన్నాము. ఈ గ్రంథం ముగించు పర్యంతం ఆటంకాలను అధిగమించటానికి నేర్పండి. మాకు ఎపిసోడ్ సహకారులను సంపూర్ణంగా పంపండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలు ముత్యాల సంతోషం టీచర్ గారిని, వహిని ప్రియ ప్రసాద్ బాబు గారులను దీవించండి. మా ప్రేక్షకులు ఆధ్యాత్మిక మేలు నొందునట్లు కృప చూపండి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. సొలొమోను యొక్క పరిపాలన ప్రారంభం, సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మాణం చేయటం, సొలొమోను దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేయటం, సొలొమోను యొక్క జ్ఞానము, సంపద వివరాలు మొదటి 9 అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. 10వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు యూదా రాజులలో శ్రేష్ఠులైన వారి జీవితాల్లో సంభవించిన సంభవాల ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు బబులోను చెర నుండి వెనుకకు తిరిగి వచ్చిన వారికి నేర్పించటం కొరకై వ్రాయబడ్డాయి. మొదటి అధ్యాయం 1వ వచనం మీరు చూడాలని నేను మనవి చేస్తున్నాను. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను. ఈ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన పదాలు మీరు గుర్తెరగాలి. ఇది బైబిల్ స్టడీ. అతని దేవుడైన యెహోవా అతనిని అతని రాజ్యం మీద ఘనమైన వానిగా, స్థిరపరిచిన వానిగా చేస్తూ వచ్చాడు. ఇందులో సొలొమోను అనే పేరుకు ముందు దావీదు కుమారుడైన సొలొమోను అని రాశాడు. సొలొమోను ఎవరు? దినవృత్తాంతాల గ్రంథంలో 2వ గ్రంథం ప్రారంభంలో దావీదు కుమారుడైన సొలొమోను అని రాస్తున్నాడు. సొలొమోనునకు రిఫరెన్షియల్ అడ్రస్ దావీదు గారిది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్, అది దీవెన. దావీదు కుమారుడు అనే పదం యేసుక్రీస్తు ప్రభువు వారు పిలిపించుకున్నారు. దావీదు కుమారుడైన సొలొమోను అని ఇక్కడ వ్రాసింది. దావీదు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అని వాక్యంలో రాస్తున్నాడు. దావీదు యొక్క కుమారుడు అనే పేరు యేసుక్రీస్తు ప్రభు పిలిపించుకున్నాడు. అది ఆయనకి ఇష్టం. దావీదు యొక్క వంశములో నుండి మెస్సియా వస్తున్నాడు.
టీనేజ్లో సొలొమోనును దేవుడు కోరుకున్నాడు. సొలొమోనుకు ఒక శాంతి రాజ్య బహూకరణ దేవుడు చేసి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాజ్య పరిపాలనకు పోలినటువంటి ఒక క్షేత్ర పాలన ఇందులో చూపిస్తున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో సమృద్ధి, నీతి, జ్ఞానము, ఆశీర్వాదము ఎట్లా నివసిస్తాయో, భయం ఎట్లా ఉండదో, అక్రమం ఎట్లా ఉండదో, అలాంటి రాజ్యాన్ని సొలొమోనుకు దేవుడు ఇవ్వటానికి ముందుకొచ్చాడు. కొద్ది కాలం సొలొమోను బాగానే ఉన్నాడు. తరువాత తన అజ్ఞానం చొప్పున విగ్రహారాధనలో పడి పోగొట్టుకున్నాడు. కనుక సొలొమోనును గురించి దావీదు కుమారుడు అని వ్రాయబడుతూ వచ్చింది. తన రాజ్యమందు స్థిరపరచబడ్డాడు. స్థిరపడెను కాదు, స్థిరపరచబడ్డాడు. ఇది దేవుని క్రియ. దేవుడు స్థిరపరిచాడు. దేవుడు స్థిరపరిస్తే స్థిరపడతాం, పెరికేస్తే పెరికి వేయబడతాం. దేవుడు సొలొమోను రాజ్యాన్ని స్థిరపరిచాడు. మరి నీ జీవితాన్ని కూడా స్థిరపరచగలిగిన వాడు. ఈ పాఠం మనం నేర్చుకోవాలి. దేవుడు నా జీవితాన్ని స్థిరపరచగలిగినప్పుడు నేనెంత ఫెయిత్ఫుల్గా ఉండాలి దేవునికి అనేది ప్రశ్న. సొలొమోను యొక్క రాజ్యాన్ని స్థిరపరచడమే కాక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, ఉండి ఘనునిగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్స్ ప్రజెన్స్ ఎవరికైతే తోడుంటుందో వారు ఘనులవుతారు. వారు ఘనులవుతారు. ఆదికాండము గ్రంథం 26వ అధ్యాయంలో దేవుడు అతనికి తోడై ఉండినందున ఇస్సాకు మిక్కిలి గొప్పవాడు అయ్యాడు అని రాసింది. దేవుని సన్నిధి, దేవుని తోడు ఎవరికి ఉంటుందో వారు అభివృద్ధిలోనికి వస్తారు, వారు స్థిరత్వానికి వస్తారు, వారు దీవించబడతారు, వారు హెచ్చింపబడతారు. చాలామంది దేవుడు లేకుండా దీవెన, దేవుణ్ణి ఎరుగకుండానే ఆశీర్వాదం, దేవునితో సంబంధం లేకుండానే హెచ్చింపబడాలి అని కోరుకుంటారు. లోకంలో అపవాది కూడా హెచ్చిస్తాడు, కానీ అది భౌతికమైనది, తాత్కాలికమైనది. కేవలం డబ్బు, అంతస్తు, హోదా, అధికారం లోకపరంగా ఉంటే చాలు గొప్పవారం అని అనుకుంటే పొరపాటు. అంతరంగంలో శాంతి లేని వానికి ఎంత డబ్బు ఉంటే ఏమి ప్రయోజనం, ఎటువంటి అధికారం ఉంటే ఏమి ప్రయోజనం, ఆధ్యాత్మికంగా నిత్యరాజ్యానికి వారసత్వం లేని వారికి ఇహలోకంలో ఎంత శ్రేష్టమైన ఆస్తులుంటే ఏమి ప్రయోజనం. కనుక దేవుడు తోడు లేకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. చూడండి, హ్యూమన్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్, మెజరింగ్ రాడ్స్ ఆర్ డిఫరెంట్. మనుషులు లెక్కించేది వేరు. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన ఎవరు వస్తున్నా నేను చెప్పాను, మీరు మారండి, మీరు మార్పును పొందండి, మారు మనసు పొందని చెబుతున్నాను. నాతో ఉన్న వ్యక్తి అడిగారు నన్ను, మారటం అంటే ఏమిటి? ఆయన అనుకుంటున్నారు మతం మారటం గురించి చెబుతున్నారేమో సాగర్ గారు అని. నేను మతం మార్పు గురించి మాట్లాడలేదు ఆ వ్యక్తితో, మనసు మార్పును గురించి మాట్లాడాను. మానవ మనసు పాపముతో నిండినటువంటిది. పాపము యొక్క ఇచ్చలను, శరీరం యొక్క ఇచ్చలను నెరవేర్చుకోగలిగింది. వాటిని విడిచి మారు మనసు పొంది మంచి విధానంలోనికి రమ్మని ఆ యవనస్తునికి నేను చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి ఎవరికైతే ఉంటుందో వారు మార్పు నొందిన వారుగా ఉంటారు.
కనుక సొలొమోను ఘనత పొందటానికి, స్థిరపడటానికి, రాజుగా ఘనుడైన వాడుగా ఉండటానికి గాడ్ ఈజ్ ద రీజన్. దేవుడే కారణం. ప్రతి విశ్వాసి ఒప్పుకుంటాడు, నా అభివృద్ధికి, నా ఆనందానికి నా ప్రభువే కారణమని. ఇక 2వ వచనం, యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజ గుడారము గిబియోను నందు ఉండెను. గిబియోను నందు ప్రత్యక్ష గుడారం ఉన్నది. కాబట్టి సొలొమోను సహస్రాధిపతులకును, శతాధిపతులకును, న్యాయాధిపతులకును, ఇశ్రాయేలు పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అందరికిని, అనగా ఇశ్రాయేలీయులు అందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠము వద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. ఏమిటి విచారణ చేసిరి అంటే ప్రార్థన చేశారు. ఆయన సన్నిధిలో లేఖనానుకూలంగా ఆయనతో సంబంధాన్ని గుర్చిన బలుల అర్పణ చేస్తూ వచ్చారు. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధిని ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించాడు. దహన బలిని గురించి లేవీకాండంలో చాలా తేటగా రాస్తూ వచ్చాడు. దహన బలి ఆరాధనను సూచిస్తుంది. దహన బలి క్రీస్తు ఏమై ఉన్నారో దానిని సూచిస్తుంది. పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి క్రీస్తు ఏమి చేశారో సూచిస్తాయి. దహన బలి, సమాధాన బలి క్రీస్తు ఏమై ఉన్నాడో సూచిస్తాయి. క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వ్యక్తిత్వం. కనుక దేవుని ఆరాధించటానికి దహన బలి ఇచ్చేవారు. దహన బలి దేవునికి ఇంపైనటువంటిది. అట్లాంటివి 1000 దహన బలులు ఇచ్చాడు. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 దహన బలుల చేత దేవుని స్తుతించాడు, ప్రార్థించాడు, ఆరాధించాడు, దేవుని ఘనపరిచాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని దేవుడు స్వయంగా సమూయేలు గ్రంథంలో తెలియచేశారు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఘనపరచటం మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఘనపరచడం అంటే ఏమిటి? దేవుని కొరకు భవనాలు కట్టటమా? దేవుని కొరకు దాన ధర్మాలు చేయటమా? దేవుని ఘనపరచటము అనగా వాక్యం చొప్పున సవాలుతో కూడిన జీవితం జీవించటం. షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు తలవంచము అన్నారు. నెబుకద్నెజరు చేయించిన విగ్రహానికి మేము మ్రొక్కము అన్నారు. అది ఘనపరచటం అంటే. దేవుని ఘనపరచటం అంటే రాజీ పడకుండా దేవుని సేవించటం. ఘనపరచడం అంటే ఏమేమో భౌతిక అంశాలు చేయటం కాదు. దేవుని ఘనపరచడం అంటే అది. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువు జన్మించిన సందర్భంలో బెత్లెహేముకు వచ్చారు. వారు దేవుని మాట చొప్పున వేరొక మార్గమున పోయిరి. అది ఘనపరచడం అంటే. అర్థమవుతుందా? దేవుని మాట చొప్పున వేరొక మార్గమున పోయిరి, దేవుని ఘనపరచడం అంటే అది.
ఏలియా ఆహాబు రాజు ఎదుట నిలబడి, నేనెవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ జీవము గల యెహోవా తోడు, దేవుని తోడు, నీ రాజ్యంలో 3.5 సంవత్సరాలు వర్షం పడదన్నాడు. అది దేవుని కనపరచడం అంటే. దేవుని కనపరచడం పెద్ద బ్యాండ్ మేళం పెట్టి జయహో జయహో అని కేకలేయటం, పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి మైకులు పెట్టి అరవటం కాదు. గ్లోరిఫై యువర్ గాడ్ బై యువర్ ఫెయిత్, బై యువర్ ఫెయిత్ఫుల్ యాక్షన్స్. నీ విశ్వాస క్రియల చేత జీవిస్తూ ఆయన నామానికి మహిమ కలుగు చేయాలి. పౌలు దేవుని కనపరిచాడు. తన జీవితంలో మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మరణమైన వహించడానికి ఇష్టపడ్డాడు, రాజీ పడలేదు. దట్ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్. అది దేవునికి ఘనత తీసుకురావటం అంటే. సొలొమోను యొక్క యాటిట్యూడ్ దేవుని గణపరుస్తోంది. ఇక్కడ 1000 దహన బలులు ఇచ్చాడు కనుక గణపరచడం వద్దంటే ఇవాళ 5000 దహన బలులు ఇస్తానంటాడు ఇంకొక ఆయన వచ్చి. అది కాదు. హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు అతని హృదయము, అంతరంగము ఎంత హెచ్చైనదిగా, కృతజ్ఞతాపూర్వకంగా, ఆయనకు మహిమను కలిగించేదిగా అంతరంగంలో ఉందో దానిని బట్టి గణపరిచాడంటాను నేను. అదే రోజు రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనా, దావీదు చెబుతున్నాడు, సొలొమోనా, నీవు దేవుని శ్రద్ధగా వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును అని చెప్పాడు. సొలొమోనా అని పిలిచి మరీ చెప్పాడు. నీవు ఆయనను శ్రద్ధగా వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్పాడు. నిజమే. మన జీవితాల్లో ఇది ఎప్పుడు నేర్చుకుంటాం? ఆయనను శ్రద్ధగా వెతికాడు. 1000 దహన బలులను ఇచ్చి సంపూర్ణ శక్తితో, బలముతో, సంపూర్ణమైన హృదయంతో దేవుని వెతికాడు. ప్రజలందరూ దానికి సాక్షులుగా ఉన్నారు. దేవుడు ఆ రాత్రి సొలొమోనునకు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున ప్రత్యేకంగా ప్రత్యక్షం కావాల్సి వచ్చింది సొలొమోనుకి. ఇప్పుడు ఆ అవసరం లేదు, ఎందుకంటే ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన నీ అంతరంగంలో పరిశుద్ధాత్మనుగా కొలువై ఉన్నాడు. కనుక సొలొమోను కంటే నీకే గొప్ప ఆధిక్యత దొరికింది. క్రొత్త నిబంధన విశ్వాసి దీనిని గుర్తెరిగితే గంభీరమైన కార్యాలు చేయొచ్చు. యోహాను సువార్త 11:40 నీవు నమ్మిన ఎడల దేవుని కార్యాన్ని చూస్తావన్నాడు. మనము దేవుని నమ్మాలి, గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఏమని నమ్మాలి? దేవుడు ప్రత్యక్షం అవ్వాలని నమ్మాలా? అయి ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడని నమ్మాలా? న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్, నూతన నిబంధన విశ్వాసులము, సంఘమైన మనము దేవుడు మనలో ఉన్నాడు, నివసిస్తున్నాడు అని తెలుసుకోవాలి. అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీవు నడుస్తున్నటువంటి అగ్ని, విశ్వాసికి ఇది అర్థమైతే అధికారాన్ని లోకంలో కనపరచగలుగుతాడు. దేవుని ఎదుట నీవెప్పుడైతే నా జీవితం ఉన్నది అని నువ్వు గుర్తెరుగుతావో, నా ప్రభు నాలో ఉన్నారు అని నువ్వు గుర్తెరుగుతావో, నీ ఆలోచన సరళి మారిపోతుంది. నీవు ఈ లోకం కొరకు చింతించే విధానం మారిపోతుంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అది కలలో ప్రత్యక్షత. క్రొత్త నిబంధనలు అయితే విశ్వాసం ఉంచిన వానికి పరిశుద్ధాత్ముడిని ఒక వరముగా దేవుడు అంతరంగంలో నూతన స్వభావాన్ని ఏర్పరిచి మరీ నివసింపజేస్తున్నాడు. అందుకే విశ్వాసి బైబిల్ చదువుతుంటే తేటగా దేవుని వాక్యం అర్థమవుతుంది. అందుకే విశ్వాసి పాపము చేసిన వెంటనే హెచ్చరిక నొందిన వాడై క్రమపరచబడతాడు, పశ్చాత్తాపడతాడు.
విశ్వాసి దేవుని యొక్క ఉద్దేశాలను గుర్తెరగటం సులువుగా నేర్చుకుంటాడు. దేవుని సన్నిధిలో యుక్తముగా ప్రార్థించటం సులువుగా చేయగలుగుతాడు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు విశ్వాసిలో ఉండి నడిపిస్తూ సరిచేస్తున్నవి. ఆనాడు సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దానిని అడుగుము అని సెలవిచ్చాను. అర్థమవుతుందా? నేను నీకు ఏమి ఇయ్యకూరుదువు. ఈ మాట ఇది నాన్న నిన్ను అడిగితే ఏమడుగుతావు? దేవుడు ఈ క్షణాన నీతోనే ఈ ప్రశ్న అడుగుతున్నాడు అనుకుంటే నువ్వేమి జవాబు చెబుతావు? వాట్ ఈజ్ యువర్ ఆప్షన్? నేను ప్రతి మాసం ఒక ప్రత్యేక దినాన ప్రభువును ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నన్ను ప్రపంచ భక్తుని చేసేయని. ఇమ్మెచ్యూరిటీ పరిపక్వత లేని ప్రార్థన అది. తర్వాత నేను వాక్యం ఎదిగినాక నాకు అర్థమైంది. ఒకప్పుడు అనుకునేవాడిని ఇలా ప్రార్థన చేయబట్టి నన్ను ప్రపంచ భక్తుని చేసేస్తాడు. ఎందుకంటే ప్రపంచ భక్తుల చరిత్రలు చదివి మనం కూడా అలా అయిపోవాలి అనే ఒక భావన. కానీ దేవుడు మనల్ని అలా అయిపోవటానికి కాదు చేసింది, తానేమనుకున్నాడు అది అవటానికి అనేది అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది నాకు. దేవుని సన్నిధిలో దేవుడు మనలను ఏం చేయాలని అనుకుంటున్నాడో దానిని చేయమని దేవుని అడగటమే నిజమైన జ్ఞానం. సొలొమోను అడిగింది ఏమిటో తెలుసా? జ్ఞానం ఏమని అడగలేదు డైరెక్ట్గా, నీ జనులను పరిపాలించుటకు జ్ఞానం. అర్థమవుతుందా తేడా? తన సొంతగా తన నామకరత కొరకైన జ్ఞానం అడగలేదు. విత్ రెస్పెక్ట్ ఆఫ్ రియల్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానం కోరాడు. రాజ్య పరిపాలన దేవుడు ఇచ్చాడని గ్రహించబట్టి. కాబట్టి జ్ఞానము ఏమిటి అనగా దేవుడు నా జీవితంలో దేనిని ఉద్దేశించాడో దానిని నెరవేర్చడం కొరకైన జ్ఞానం అడగాలి. సొలొమోనుకు చాలా సంపద వచ్చింది. సొలొమోను సింహాసనాలు ఇంకా కోరచ్చు, శత్రువుల ప్రాణం కోరచ్చు. సొలొమోను అనేక మంది భార్యలను అందగత్తెలను కోరుకోవచ్చు. సొలొమోను పేరు ప్రఖ్యాతలను కోరుకోవచ్చు. అవేమీ కోరుకోలేదు. తన జీవితంలో దేవుడు ఉద్దేశించినది అందుకోవటానికి కావలసిన జ్ఞానం ఏమన్నాడు. చాలా సందర్భాలు యవనస్తులు తమ ప్రార్థనలో తాము ఎరుగని వారిగా కనిపిస్తున్నారు. సొలొమోను ఒక యవనస్తుడికి అడుగుతున్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చినట్లు నా జ్ఞానం ఏమని. మన ప్రార్థన కూడా అదే అయి ఉండాలి. సొలొమోను దేవునితో మనవి చేస్తున్నాడు, నా తండ్రి అయిన దావీదు ఎడల నీవు బహుగా కృప చూపి అతని స్థానంలో నన్ను రాజుగా నియమించి ఉన్నావు. గనుక యెహోవా దేవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రేయర్ ఆఫ్ సొలొమన్. కన్ఫర్మ్ యువర్ ప్రామిస్. ఇది మన జీవితాల్లో మనం ప్రార్థించాల్సిందే. నీ వాగ్దానాలు నా జీవితంలో స్థిరపరచుము తండ్రి. నీ వాగ్దానములు నా జీవితంలో స్థిరపరచుము అని మనం కోరుకోవాలి. అదే నిజమైన జ్ఞానం. కొరింథీయులకు పౌలు గారు రాస్తూ అన్నాడు, క్రీస్తు యేసునందు ప్రతి వాగ్దానము కూడా మన కొరకు అవును అన్నట్లుగానే ఉన్నది అని అన్నాడు. నిజమే. చూడండి, చాలా మంది వాగ్దానాలను తీసే అలవాటు ఉంటుంది. పండుగల సందర్భంగా వాగ్దానాలు తీస్తారు. పండుగల సందర్భంగా న్యూ ఇయర్ దినాన వాగ్దానాలు తీస్తారు. చందా వేసి వాగ్దానాలు తీస్తూ ఉంటారు. వాక్యం చెబుతోంది యేసుక్రీస్తునందు అన్ని వాగ్దానాలు కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా. విశ్వాసికి ఈ వాగ్దానం అప్లై కాదు అనేది లేదండి. ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్
ప్రతి దేవుని వాగ్దానము ఖచ్చితంగా అప్లై అవుతుంది విశ్వాసికి. చదవండి, కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. వాగ్దానములు నిశ్చయముగా విశ్వాసి కొరకు అవును అన్నట్లుగా ఉన్నవి. కనుక వాగ్దానాన్ని స్థిరపరచండి ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, యవన బిడ్డ, దేవుని వాగ్దానాలు విశ్వాసుల జీవితాల్లో స్థిరపడాలి, నెరవేర్చబడాలి. దాని కొరకైన మన ప్రార్థన అభ్యర్థన ఉండాలి. తదుపరి, నేల ధూళి ఎంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కపెట్టునట్లుగా తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. ఈ పదాన్ని మీరు చూడండి, కార్యములు చక్కబెట్టునట్లుగా జ్ఞానము తెలివి నాకు దయచేయుము. ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్తులో కొన్ని కార్యాలు చేయవలసిన వారే ఉంటారు. కనుక ఆ కార్యాలు చక్కబెట్టడానికి జ్ఞానము తెలివి కావాలి. విజ్డమ్ అండ్ నాలెడ్జ్, ఈ రెండు ముఖ్యం. ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, మీ సమస్యకు చక్కటి పరిష్కారం చెబుతాడు అనే పదం మిమ్మల్ని గురించి వినపడాలి సమాజంలో. ఒక చాలా టఫ్ ప్రాబ్లంలో ఉండి బయటకు రాలేకపోతూ దిగులు పడుతూ మదన పడుతూ కన్నీరు గారుస్తున్న దేవుని పిల్లలు అనేక మందికి రైట్ సొల్యూషన్ చెప్పేటువంటి వారముగా మనం ఉండాలి. అందుకని అంటున్నాడు సొలొమోను, నీవు నాకు పనులను చక్కబెట్టుటకు తెలివిని జ్ఞానాన్ని దయచేయమంటున్నాడు. ఏ పనులు చక్కబెట్టాలి? ఒక పని చక్కబెట్టాలి అని అంటే చాలా విషయాలు పరిధిలోకి తీసుకోవాలి. ఒక పనిని పూర్తి చేయాలంటే చాలా పనులు పరిధిలోకి తీసుకోవాలి. ముందు ఆ పని యొక్క పూర్తి అవగాహన, విచారణ తెలిసి ఉండాలి. ఒక పెళ్లి చేయాలనుకోండి, దానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా ముందస్తుగా తెలియాలి. లేదు ఒక మీటింగ్ పెట్టాలనుకోండి, సువార్త కూటం, దానికి సంబంధించిన పూర్తి అవగాహన, ఆ పిక్చర్ మీ మైండ్లో ఉండాలి. అప్పుడు వాటిని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఆపరేట్ చేయాలని తెలుసుకోవాలి మీరు. అదే జ్ఞానం అంటే, తెలివితేటలంటే. కనుక పనులను చక్కబెట్టే జ్ఞానం అడుగుతున్నాడు. ఈ జనులను పరిపాలించుటకు, వారికి పనులు చేయటానికి. సమ్మర్లో నీటి ఎద్దడి అంటారు. నీటి ఎద్దడి అంటే మంచినీళ్ళు దొరకవు తాగటానికి. అందుకనే రైనీ సీజన్ అయిపోయిన తరువాత ఈ సమ్మర్ ఎంట్రన్స్లోనే వాటర్ని కొన్ని ట్యాంక్స్లో నింపుతారు మున్సిపల్ అధికారులు. అలాగే పవర్ కట్, వాటర్ లేకపోతే, రెయిన్స్ లేకపోతే పవర్ ప్రొడక్షన్ ఉండదు. కోల్ మీద ప్రొడ్యూస్ అయింది చాలా తక్కువ, సరిపోదు. కాబట్టి ఒక పరిస్థితి, ఒక విపత్తు వస్తుందంటే దానిని ముందుగా జ్ఞానంతో దానికి ఎట్లా దాన్ని రిపేర్ చేయాలి, ఎట్లా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా దాన్ని అటాక్ చేయాలనేది తెలుసుకుని ఉండాలి. ఒక రాజుకు అటువంటి నాలెడ్జ్ లేకపోతే పరిపాలన డమ్మీ అయిపోతుంది. కనుక విషయ పరిజ్ఞానం. అందుకే సొలొమోనుకున్న జ్ఞానం గొప్పదంటే ఏంటి అర్థం? ఏ టాపిక్ ఇచ్చినా అక్కడ అనర్గళంగా దాని మీద సంభాషించగలుగుతాడు, సలహా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే అంతటి విస్తారమైన ఆలోచన, రీసెర్చ్ చేశాడు ప్రతి టాపిక్ మీద. దేవుడు ఆ జ్ఞానాన్ని అతనికి ఇచ్చాడు, ఆ అవగాహనను అతనికి ఇచ్చాడు. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. తెలివి జ్ఞానము దయచేయమన్నాడు. తరువాత దేవుడు అతని ఆ విజ్ఞాపనకు ఏం జవాబిచ్చాడో రేపటి దినం చూద్దాం. ఎపిసోడ్ సహకారులు లేరు ఈ మాసం అంతా కూడాను.
దయచేసి ముందుకు రమ్మని నేను మనవి చేస్తున్నాను. ఈ దినపు ఎపిసోడ్కు సహకారం ఇచ్చినటువంటి వారు ముత్యాల సంతోషం గారు, వహినీ ప్రియా ప్రసాద్ బాబు గారు పడమర వీధి నివాసితులు. వీరు సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వాక్య ప్రసారం జరిగించిన బిడ్డలను దీవించండి. నూతన ప్రసారం సహకారాలను పంపించండి. మా రక్షకుడి యేసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.